నెల్లూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం, అలక్ష్యంతో ఓ నిండు బాలింత కన్నుమూసింది. తన భార్య మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని భర్త, మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన సంఘటన నెల్లూరు నగరంలోని పొగతోటలో ఉన్న ఆండల్ హాస్పిటల్ వద్ద కొద్దిసేపటి క్రితం చోటు చేసుకుంది. అల్లూరు మండలం దండిగుంటకు చెందిన ప్రసాద్ భార్య జోష్న అనే మహిళ శనివారం రాత్రి ఆండల్ ఆస్పత్రి వద్దకు కాన్పుకు వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం జోష్నాకు ఆపరేషన్ చేసి కాన్పు చేశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది. కాన్పు అయిన కొద్ది నిమిషాలకే ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆమె కోమాలకు వెళ్లింది, కిమ్స్ కు తరలించాలని అంబులెన్స్ లో అక్కడకు పంపారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దాంతో వాళ్లంతా ఆండల్ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. తమ బిడ్డకు సాధారణ నొప్పులు వచ్చినప్పటికీ ఆపరేషన్ చేసి కాన్పు చేశారంటూ మండిపడ్డారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందంటూ ఆరోపించారు. భర్త ప్రసాద్, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. కదిలిస్తే కన్నీరు మున్నీరవుతున్నారు. తమ బిడ్డను ఆండల్ ఆస్పత్రి వాళ్లే చంపేశారంటూ రోధిస్తున్నారు. తల్లాదులు చేసిందయ్యా, మా కోడలు చంపేసిందయ్యా, డాక్టర్ చంపేసిందయ్యా. 1.5 గంట బయటికి తీసుకురాలేదు నాయన. నేను టైం పెట్టుకొని వస్తానే ఉన్నానమ్మా. 1.5 గంట తీసుకురాలేదు. మాకు అసలు 3/4 గంట మాకు చెప్పలేదు. బిడ్డ సీరియస్ లా ఉందని చెప్పలేదు నాయన. చచ్చిపోయిన మనిషిని బాడీ పంపించి సీరియస్ గా ఉందని చెప్పారు. నా చోటు నన్ను చంపేశారయ్యా. నా బిడ్డ నా మాయకుడిని చేసేశారు. జోష్నాకు 2 ఏళ్ల క్రితం ఇక్కడే సుఖప్రసవం అయ్యింది. ఈసారి ఆపరేషన్ చేయడంతోనే ఆమె చనిపోయిందంటూ ఆవేదన చెందుతున్నారు. ఆస్పత్రి వద్ద ఆందోళనగా ఉండడంతో చిన్న బజారు పోలీస్ స్టేషన్ సీఐ చిట్టం కోటేశ్వరరావు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలిస్తున్నారు. ఆస్పత్రి నిర్వాహకులతో మాట్లాడుతున్నారు. ఆందోళనను శాంతింపజేసినా తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ వారు భీష్మించు కూర్చున్నారు. ఇదిలా ఉంటే ఆస్పత్రి నిర్వాహకులు మాత్రం ఆమె మృతితో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండటంతో బాధితులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రెడ్ టీ షర్ట్ పక్క సైడ్ నా భార్య నన్ను సరే సార్, దానికైనా సమాధానం ఇవ్వాలి కదా. పోయి ఎక్కడో దాకా రాలి పోలీసులు వచ్చినారు. ఉదయం చనిపోయింది. ఇక్కడ చనిపోయినాక ఇక్కడ రెగ్యులేటర్ లేదు, అపోలోకి చేస్తుంటాం. అపోలోకి చేసిపోయాక చచ్చిపోతాం. ఎన్ని సంవత్సరాలు అయింది? 3వ సంవత్సరం బాబా బాబుకి. తర్వాత ఇక్కడ ప్రతి నెల ఫస్ట్ నెల 2వ నెల కూడా ఏమైంది ప్రాబ్లం? భార్యని ఆపరేషన్ చేస్తా చెప్పేసి ఆపరేషన్ చేస్తా అమ్మ నీళ్ళు తగిలి చనిపోయింది అంటాం. What you want வந்து பெருனா what is no one thing sir one thing you want வந்து பெருனாது what you want to know sir that you tell me sir எல்லாரும் இருந்தாங்க. ஸோ இது வந்து பெருனாது திஸ் இஸ் நாட் வந்து ஒரு சின்ன சர்ஜரி இல்லை. ஒரு சர்ஜரினா ஒரு 4 பேர் இருப்பாங்க.
அவங்கெல்லாம் வந்து பொலினி ஹாஸ்பிட்டலில் உங்களுக்கு என்ன வேணுன்றதை நான் சொல்லுவேன். நான் அது வந்து பேர் என்னது நான் சொல்கிறேன். நான் உன்னாவ పేషెంట్ வந்து పేరు என்னது ఈరోజు డాక్టర్ ఆండాలు భాస్కర్ గారి హాస్పిటల్లో నిన్న ఉదయం దండికొండ గ్రామానికి చెందిన జోస్నప్రియ అనే అమ్మాయి డెలివరీ నిమిత్తం నిన్న ఉదయం జాయిన్ అయింది. చేరినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది. అంతా టెస్టులు చేశారు. ఈరోజు డెలివరీ చేశారు మార్నింగ్ 8:30కి. అయితే అన్ఫార్చునేట్లీ బిడ్డ సేఫ్ అయింది. అది వచ్చేసి ఎమ్నెటిక్ ఫ్లూయిడ్ ఎంబోయిజం అనేది ఇది ఇలాగా అది ఎట్లా అంటే ఈ ఉమ్మునీరు అనేది సడన్గా అది అబ్జర్వ్ చేసుకొని వైటల్ ఆర్గాన్స్కి వెళ్ళిపోయి ఒక్కసారిగా వర్కింగ్ కండిషన్ ఆపి హ్యూమన్ బీయింగ్ దాని మీద చనిపోవడం జరిగింది. మెరుగైన నిమిత్తానికి ఇమ్మీడియట్గా ఆమెని కిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఈ ఏజే అనేది అది 1,00,000 కేసుల్లో ఒక కేసు వస్తుంది. దాని మీద వీళ్ళకి కొంచెం పేరెంట్స్కి అమ్మాయి పేరెంట్స్కి వాళ్ళ బంధువులందరికీ సస్పిషియస్ చేతగా కొంచెం మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అయితే కేసు కట్టడానికి మేము రెడీగా ఉన్నామని కేసు అడిగితే ఒకసారి కనుక్కుందామని డాక్టర్ గారితో వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేస్తే డాక్టర్ గారు చేసిన ఎక్స్పీరియన్స్ గ్రౌండ్స్కి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. యాక్చువల్గా ఆమె చేసిన తప్పేం లేదు. మొదటి కాన్పు కూడా ఈ అమ్మాయికి ప్రసాద్ అనే అతనితో వెనుగొండ గ్రామంలో గ్రామ సర్పంచ్తో గ్రామ పంచాయతీ సెక్రటరీతో మ్యారేజ్ జరిగింది. 2 years బాబు ఉన్నాడు. ఇదే హాస్పిటల్లో బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ జరిగింది. బాగా డెలివరీ అయింది. అన్ఫార్చునేట్ వాజ్ హ్యాపెన్ సెకండ్ది కనుక వాళ్ళు అనుమానాస్పదంగా ఉందని వస్తే మేమైతే కేసు కట్టడానికి రెడీగా ఉంటే తీసుకొచ్చి మాట్లాడితే వాళ్ళు మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈజ్ ద రీజన్ అని. అది క్షణంగా వస్తుంది. అది ప్రివెన్షన్ ఉండదు, ప్రిడిక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. మేము కూడా గూగుల్లో సెర్చ్ చేసాము. ఆ వ్యాధి క్షణంగా స్పీడ్గా వచ్చింది. ఒక 5 minutesలో వర్కౌట్ అవుతుంది. దానివల్ల అది ప్రిడిక్ట్ చేయలేరు, ప్రివెంట్ కూడా చేయలేరంట. అయినా కూడా దే ట్రై టు లెవెల్ బెస్ట్ టు ప్రొటెక్ట్ హర్. అన్ఫార్చునేట్లీ షీ వాజ్ డైడ్, చనిపోయింది. అప్పుడు కూడా మెరుగైన వైద్య కిమ్స్ పంపించారు. అయితే వాళ్ళు ఇప్పుడు కేసు ఏమి వద్దు మాకు తెలుసో తెలియకో జనరల్గా డాక్టర్స్ అన్న తర్వాత గుడ్ ఫెయిత్ మీద చేస్తుంటారు. ఇంటెన్షన్గా ఎవరు చేయరు. ఏంటంటే ప్రీవియస్ డెలివరీ కూడా ఇక్కడే అయింది కనుక ప్రస్తుతానికి అయితే కేసు వద్దన్నారు. పేరు అమ్నెటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ఏఎఫ్ఐ అంటారు. ఏఎఫ్ఐ మనం చూస్తే తెలిసిపోద్ది. ఏఎఫ్ఐ అంటే ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి అది వస్తుంటుంది. ఉమ్మునీరు యూట్రినస్కి అబ్జర్వ్ అయిపోయి ఆల్ వైటల్ ఆర్గాన్స్కి అంటే నర్వ్ సిస్టానికి ప్లస్ హార్ట్కి బ్రెయిన్కి కూడా కొట్టేస్తుంది. ఇమీడియట్గా ఫిట్స్ ఆరోపణలు వస్తాయి. నెక్స్ట్ కోమాలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హార్ట్ ఫెయిల్ అయింది. దట్ వాజ్ హ్యాపెన్ అని చెప్పారు. మేము కూడా ఒకసారి వెరిఫై చేసాం, కనుక్కున్నాము. 1,00,000 మందిలో కేసు అట్లాంటి చదువుతుందంట. కేవలం గుడ్ ఫెయిత్ మీద చేసిందే కానీ నెగ్లిజెన్స్ అనేది ఉందా లేదా అనేది కనపడలేదు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.